శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన అలాగే అతి శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం వచ్చేలోపు శ్రీ పార్వతీ కళ్యాణ కథను విన్నా చదివినా ఆ పరమశివుని అనుగ్రహంతో శీఘ్ర వివాహం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము, ఉత్తమ సంతానంతో పాటు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు పార్వతీ కళ్యాణ కథ గురించి తెలుసుకుందాం. మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణము, సీతా కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము చాలా ముఖ్యమైనవి. శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివ మహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద మహాపురాణంలోను వివరంగా వర్ణింపబడింది. తరువాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాశారు. ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులకెవరికైనా వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైన దుష్టగ్రహ దోషాలు కలుగవు. పార్వతీదేవి పుట్టుట. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండగానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలుసుకొని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుణ్ణి చాలా తీవ్రంగా దూషించాడు. శివదూషణను భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలయ్యింది. దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రికైన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వానికి మైనాకుడు అని పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుణ్ణే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరూ పార్వతీ అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్తమానురాలయ్యింది. కాలానుగుణంగా ఆమె యవనవతి అయ్యింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంట పెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరునికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది. తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్లను చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడవే అయినా నీవు సత్వరజస్తమో గుణాలను మూడింటిని విభజించి భేదస్వరూపుడవైన నీకు నమస్కారము. నీవు జలములందుంచిన వీర్యము వలన చరాచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతని నిన్ను ప్రపంచమునకు కారణుడువని చెబుతున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరును సృష్టించి సృష్టి స్థితి సంహారములకు కారణుడు వయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహభాగాలే తల్లిదండ్రులను చెబుతున్నారు. బ్రహ్మదేవ, నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు. నిన్ను నీవే తెలుసుకుంటున్నావు. నీలో నీవే లయమవుతున్నావు. ఇతరుల ఆపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవ స్వరూపుడవు, కఠిన స్వరూపుడవు. స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి ఉదాత్తానుదాత్త స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణుడు అవుతున్నావు. భోగ మోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మము అని చెబుతున్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమును కంటే పరమైన వాడవు. నీవే హవ్యవము, నీవే హోతవు, నీవే యజమానివి. భోజ్యము, భోక్త, భుజింపచేసేవాడవు నీవే. నీకంటే రెండవది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి
సంతోషించిన బ్రహ్మ దేవతలను అనుగ్రహించి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 విధాలైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ళ ముఖాలు కాంతి విహీనములై ఉండటానికి కారణాన్ని అడిగాడు. తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగనిది కాదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడు అవుతాడు, కానీ మరెవ్వనికి సాధ్యం కాదు. ఈశ్వరుని రేతస్సును పార్వతి మాత్రమే భరింపగలదు. అందువలన ఇనుము అయస్కాంతము చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతీ మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనస్సును చలింపచేయగలిగే శక్తి మన్మధునికి మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సును భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. దేవేంద్రుడు మన్మధుణ్ణి చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకొని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవును 2 అస్త్రములు. వజ్రాయుధము తపస్సాలుర విషయంలో మందమైనది, నీవనే అస్త్రము సర్వకార్యములోనూ సమర్థమైనది, కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసును, కావున నాతో సమానుడవైన నిన్ను దేవకార్య సాధనకే వియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుని పార్వతి సేవిస్తున్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసుని చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనసు పార్వతిని ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయుడు అవుతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ, బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది. నీవీ పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునికి పార్వతిని చూడాలనే ఆసక్తి కలుగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కరలేదు. ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు. పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి, స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతను ఫలింపచేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుణ్ణి మన్మధుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింప చేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడు ఆమెను సవతి పోరు లేని ప్రియుని భర్తగా పొందుమని ఆశీర్వదించాడు. మన్మధుడు వాళ్ళిద్దరిని దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికిదే తగిన సమయమని నిశ్చయించుకొని తన వింటినారిని సంధించాడు. పార్వతీదేవి తామరపూసల తావలాన్ని శివునికి చేతికి అందించింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవి గల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకున్నది. అంతలో జితేంద్రుడై శివుడు తన మనసు చలించడానికి కారణమేమిటా అని నలువైపులా చూశాడు.
అప్పుడు ఎడమ కాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుణ్ణి చూశాడు. వెంటనే శివుని 3వ కంటి నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపులోనే మన్మధుణ్ణి దహింపచేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సునకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమద గణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తన చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరకపోవడాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది గదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నది. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకున్నది. తన కూతురి నిశ్చయాన్ని తెలుసుకున్న మేనాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు. అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని పిలుస్తున్నారు. తల్లి, దిరిసెన పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనక మరలించలేకపోయింది. పట్టుదల గల మనసును లోతునకు ప్రవేశించే నీటిని ఎవరూ నిరోధించలేరు గదా. నిశ్చల చిత్తురాలైన పార్వతి కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేసుకోవడానికి అనుమతి నిమ్మమని చెలికత్తె చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖం తలదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది. తపోనియమాన్ని అనుసరించి పార్వతి ముంజత్రాటిని 3 పీటలుగా ధరించింది. దాని చేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయ్యింది. ఆ దేవి పెదవులకు లత్తుక పూయుటకు ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి జపమాలను తిప్పడానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని ప్రక్కపై పడుకునే పార్వతి తన చేతినే దిండుగా చేసుకొని రాతిపై పడుకుంటున్నది. వ్రత నియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టను తీగలయందును చంచల దృష్టి ఆడు లేళ్లయందును మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది. నివ్వెర ధాన్యం చేత పార్వతి లేళ్లను లాలిస్తుండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతున్నాయి. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతి పాఠము కలిగిన గౌరీదేవిని చూడడానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయసును ఎంచరు కదా. పార్వతి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలలో అగ్నిహోత్రము చేయబడడం చేతను ఆ ప్రదేశము చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్క చెయ్యక కఠినమైన తపస్సునకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలోనూ ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తప్పింపబడిన పార్వతి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడా ఆ పార్వతి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి. పుష్యమాస రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండగా తపస్సు చేయడం వలన ఆమెను పురాణము తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు.
తామర తూడు వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. మాయా బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చుట. ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగ దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తిభవించిన బ్రహ్మచర్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. చిత్తశైర్యము కలవాళ్ళు సమానులైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీ చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకొనవలెననే నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమ పద్ధతిలో మాట్లాడడానికి పూనుకున్నాడు. హోమాది కర్మలకు సమిదలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా? ఇక్కడ నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనలలో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానవే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోనే దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదు కదా. ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు. పార్వతి, అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావడం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకొనుచున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెబుతున్నారు. కావున సుందరి, నన్ను పరాయివాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహము చేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానవు, 3 లోకాల సౌందర్యము రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెదకనక్కరలేదు. కొత్త యవన వయస్సులో ఉన్న దానవు. ఇంతకంటే తపస్సుకు ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారము లేని రూప సౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానము కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ అవమానము జరగదు. పాము పడగపై ఉన్న మణిని పొందడానికి ఎవడూ సాహసించడు గదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూమిలే దేవతా విహార స్థలాలు. లేదా వరుణు గురించి తపస్సు చేస్తున్న దానవైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్ళే వెతుక్కుంటారు, కానీ రత్నం తనను ధరించే వాళ్ళ కోసం వెతకదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుణు కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతున్నది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించని వాడెవడుంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్నా ఆ యువకుడెవడో గాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసినా మనస్సునున్న వానికెవనికైనను మనస్సు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇంకా నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకిస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక ప్రక్కననున్న తన చెలికెత్త వైపు క్రీగంటితో సైగ చేసింది. అప్పుడు ఆ పార్వతి చెలికెత్త బ్రహ్మచారితో చెప్పింది, విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉన్నది. చెబుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలు దిక్పాలకులకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ
వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింప శక్యం కానివాడు, మన్మధుని జయించినవాడు అయిన మహేశ్వరుణ్ణి భర్తగా పొందదలిచి తపస్సు చేస్తున్నది. పూర్వము మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హూంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీ గుండెలో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి తండ్రి ఎంట మదనావస్థను పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో గట్టిపడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయిందే కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెబుతున్నారు. మరి నీపైనే మనసును నిలిపిన నన్నెలా తెలుసుకొనలేకపోతున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని నీలకంఠ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని కలవరిస్తూ మేలుకునేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుని ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకొని తపస్సు చెయ్యాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందే ఈమె నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టే పుష్పించి ఫలించి ఈమె తపస్సుకు సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనేనా లేదు. తపస్సు చేత కృషించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడూ అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాం. ఈ విధంగా పార్వతీ హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికెత్త మాటలను విని బ్రహ్మచారి, ఓయి, నీ చెలికెత్త చెప్పే మాట నిజమేనా అని అడిగాడు. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలను మోచేతిలో వేసుకొని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది. వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే. ఉన్నతి పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా. కోరికలకు పొందరాని విషయం లేదు కదా. పార్వతీ మాటలను విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళమైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. చెడు వస్తువును పొందాలని పట్టుదల కల పార్వతి, మంగళప్రదమైన వివాహం కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియంగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగును రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలి పారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానంలో ఉండటానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందడం సులభమే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది. పార్వతి, ఇంతకంటే నవ్వులు పాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్త పెళ్లి కూతురిగా పట్టెపు టేనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసిన ప్రజలందరూ నవ్వుతారు. ఇంతకు ముందే శివుని ఆశ్రయించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారించవలసి వస్తున్నది. పార్వతి, శివునిలో వరుణుకు ఉండవలసిన లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవరికీ తెలియదు. దిగంబరత్వమే అతని సంపదని తెలియజేస్తున్నది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టు. పుణ్యలక్షరాలువైన నీకు అటువంటి చెడు లక్షణాలు గల ఈశ్వరునికి సంయోగము తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకు యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభానికి చేసే వైదిక పూజను చెయ్యరు కదా. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పింది, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడవు కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడావు. లోక సమాన్యము కాని కారణం హింపలేని మహాత్ములను గురించి అవివేకులే ఈ విధంగానే ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా గాని, సంపదలను కోరుకున్న వారు గాని మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనే లేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నింటికీ కారణుడు అవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు సౌమ్యుడు అని చెబుతున్నారు. శివుని నిజతత్వాన్ని ఎవ్వరూ ఎరుగరు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాలను ధరిస్తాడు, పట్టుబట్టలని ధరిస్తాడు, పుర్రెను పట్టుకుంటాడు,
బాలచంద్రుడిని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరము ఇలా ఉంటుందని నిర్ధారణ చెయ్యలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కావున ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటున్నారు. మదపుటేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. ఓయి బ్రాహ్మణ, నష్టస్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకను తెలుసుకొనడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా నీతో వాదించచాలను. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సాతని పైనే లగ్నమవుతుంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెల్లులారా, ఇతడు ఇంకా ఏదో మాట్లాడడానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్ళకే కాక ఆ దూషణను విన్న వాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడ నుంచి లేచినప్పుడు ఆమె పమిట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పమిట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కు తిరిగి చూసి ఒళ్ళంతా చెమటతో తడవగా వణుకుతున్నదే. ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుంచి నేను నీ పాదసేవకుడును అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మరచిపోయింది. కష్టము ఫలించగానే తిరిగి క్రొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరింపుమని పార్వతి తన చెలికెత్త చేత శివునికి చెప్పించింది. పార్వతీ మాటలకు శివుడు అంగీకరించి సప్తమహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతులైన సప్తమహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశింపచేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షుల ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నార వస్త్రాలను కట్టుకొని రత్నాల జపమాలను చేతుల్లో పట్టుకొని విరాజిల్లుతూ ఉన్నారు. సూర్యుడు తన గుర్రాలను క్రిందికి దింపి తన రథానికి ఉన్న జెండాను వంచి సప్తమహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడా తన కోరలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారణుడైన బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి చేయడం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనాదులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్తుతించారు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషుల తపోఫలాన్ని సిద్ధింపజేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడు ఆ మహర్షులనందరినీ సమాన భావనతోనే గౌరవించాడు. పరమశివునికి అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువయింది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునకు ఉపశమనం కలిగింది. సాంగముగా 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షుల సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు, మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం లభించింది. జగత్ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనసులో కలిగినవాడే పూజ్యుడైనప్పుడు నీ మనసులో ఉన్నవాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళము అయ్యాము. గొప్పవారి ఆదరణము తమ గుణాల్లో విశ్వాసము కలిగించుట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థ తత్వాన్ని మేము గ్రహింపలేము. బుద్ధులకు అతీతుడవైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాలలో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యమైనను నా స్వార్థము కోసము కాదని మీరు ఎరుగుదురు. నేను 8 మూర్తులలో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థించిన చాతక పక్షిలా
దేవతలు శత్రువైన తారకాసుని సంహరించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్ని సృష్టించడానికి చండ్రకర్ణను కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుడి దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసినదిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములు ఉండవు. మహోన్నతుడు, స్థిరమైనవాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధము నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములు అవుతున్నాయి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కరలేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాలలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధీప్రస్థపురానికి వెళ్ళండి. మళ్ళీ మనం ఈ మహాకోశ తీరంలోనే కలుసుకుందాం. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధీప్రస్థపురానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఓషధీప్రస్థపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలకా పట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంలా ఉంది. మహర్షుల పట్టణాన్ని చూసి స్వర్గం కోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు. హిమవంతుడు పూజా ద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తరువాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చేయబడిన ఉన్నతాసనాలపై కూర్చోబెట్టి తానొక ఆసనంపై కూర్చొని మహర్షులతో చెప్పాడు. ఊహించని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగాను, కనిపించని పువ్వులు పండ్లుగాను తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారం అయినట్లుగాను, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. తత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెబుతారు. కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చేయగలవాడనని భావిస్తున్నాను. బ్రహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగ పడటం చేతను, పరిశుద్ధములైన మీ పాదజలం చేతను నేను పరిశుద్ధుడినయ్యానని భావిస్తున్నాను. ఓ మునులారా, జంగమ స్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింపజేయడం చేతను అనుగ్రహింపబడినది. నా శరీర అవయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరించలేకపోతున్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణము, తమోగుణము రెండూ నశించాయి. నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధిని చేయడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనినైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవరి వలన జరగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన అంగిరసుని మాట్లాడమని ప్రేరేపించారు. అంగిరసుడు హిమవంతునితో చెప్పాడు. నీవు కోరిన దానిని ఇవ్వడానికి చాలా సమర్థుడువు. ఇంతకంటే గొప్ప వాటివినివ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావర స్వరూపుడమైన విష్ణువని చెబుతున్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణికోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్యంతము నీవు భరించకపోతే శేషుడు తామర తుండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాల చివరి వరకు వ్యాపించకని నీ కీర్తులను జీవనదులై ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులను పవిత్రములు అవడం చేత లోకులందరినీ పవిత్రులను చేస్తున్నాయి. గంగానది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తింపబడుతున్నది. అడ్డంగాను పైకి క్రిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపం నీకు స్వభావం చేతనే సిద్ధించింది. యజ్ఞభాగాన్ని పొందేవాళ్లే మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారం మయమైన ఉన్నత శిఖరం గల మేరుపర్వతుని ఔన్నత్యం వ్యర్థమైపోయింది. నీలో కఠినత్వాన్ని అంతను స్థావర రూపమైన శరీరంలోనే ఉంది. కానీ నీ జంగమ రూప శరీరము మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైనది. అందువలన మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధన వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాము.
అనిమాది గుణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుని ధరించి ఉంది. పరస్పర సామర్థ్యములు గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గములో బండి భరిస్తున్నట్లుగా భరింపబడుతున్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోని వెతుకుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెబుతారు. అటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు. శబ్దముతో అర్ధమును వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతకు తండ్రి అయిన పరమశివుణ్ణి పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునకు నమస్కరించిన తరువాత ఆయన భార్య అవడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు, అడిగేవాళ్ళమే మేము. వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడేవాడు అయిన పరమేశ్వరుని నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువునకే గురువు అవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతుండగా తండ్రి పక్కన తలవంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపు రేఖలను లెక్కపెడుతూ ఉన్నది. హిమవంతుడు తన కోరిక నెరవేరవాడైనప్పటికీ మేనకాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలే విషయంలోనైనా భర్తనే అనుసరిస్తారు కదా. అంగీరసుని మాటలకు ఇదే సమాధానం అన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకొని, తల్లి రా, ప్రపంచరూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవ వెయ్యావు. యాచించేవాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తున్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడలపై కూర్చుండబెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమ చేత మేనకాదేవి దుఃఖిస్తుండగా ఇంతకుముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడగ్గా నేటికి 4వ రోజున అని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునికి చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు. 3 రోజుల తరువాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నము నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తున్నారు. అంతఃపురము పట్టణము అంతా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణం స్వర్గశోభని పొందింది. అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది. ఆ పార్వతి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాతే వేరొకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిలో కూర్చోబెట్టుకొని అలంకరించారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో చంద్రుడుండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధుశ్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తరువాత స్త్రీలందరూ పార్వతిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతిప్రేమను పొందుమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకొని సాధువుల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణం అయ్యాడు. సప్తమాతృకలు తమ తమ వాహనాలపై శివుణ్ణి అనుసరించారు. తరువాత ప్రమదగణాలు శూలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగుని ఇచ్చాడు. తరువాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు, శ్రీవత్సలాంఛనుడైన విష్ణువు సాక్షాత్ ఆ మహాదేవుని సమీపానికి జయ శబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించవచ్చి శివునకు నమస్కరించారు. మహాదేవుడు వారినందరినీ యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్తమహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు అధ్వర్వులుగా ప్రవర్తించండని కోరాడు. అందరూ ఆకాశ మార్గంలో ఓషధీప్రస్థపురానికి చేరుకున్నారు.
హిమవంతుడు దేవతల రాకను తెలుసుకొని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగులతోనూ సపరివారంగా ఎదురెళ్ళి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో ఓషధీప్రస్థ పురస్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమశివుణ్ణి చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి క్రొత్త వెన్నెల చేత సముద్రనల వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. హిమవంతుడు పార్వతిని తీసుకొని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింపశక్యం కానిదయ్యింది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. పురోహితుని మాటను అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకి సాక్ష్యం అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించుము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ప్రజాపత్యమనే వివాహ పద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తరువాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహింపబడిన పాణిగ్రహణ కార్యమైన తరువాత దంపతులు మేనకా హిమవంతులకు నమస్కరించి తరువాత పితామహునకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుణ్ణి చూసి మనస్సులో శాంతిని పొందాడు. తరువాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాలంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకున్నది. సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతోనూ స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తరువాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమే పరమేశ్వరుడు రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, షణ్మాతృడని, షణ్ముఖుడని వివిధములైన పేర్లు ఉన్నాయి. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడే లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముని మాయా విలాసము. మహా విషయం కలిగిన పుస్తకాన్ని వృద్ధులైన దంపతులకు, పెళ్లి కాని యువతీ యువకులకు ఇచ్చిన వాళ్ళ ఇంట దుష్టగ్రహ బాధలు కలుగవు. ఉత్తమ సంతానంతో వాళ్ళ వంశము అభివృద్ధి జరుగుతుందనేది నిత్య సత్యము. ఇందులో సందేహమే లేదు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.